మాట్లాడే వాళ్ళ స్థాయి ఏంటి, ఉమ్. వాళ్ళు ఎప్పుడైనా డెవలప్మెంట్ గత చేసిన ముఖ్యమంత్రి కదా సార్, గత రాష్ట్రంనే పాలించిన రా- ముఖ్యమంత్రి చెప్తున్నప్పుడు నాశనం చేసి పడేసి, ఇప్పుడు అనుకోకుండా వచ్చిన పదవి, ప్రజలేదో ఆశపడ్డారు, ఉమ్, ఇంకేదో చేస్తాడేమో అనే ఉద్దేశంతో అంతెట్లా నాశనం చేశాడు సార్? రాష్ట్రంలో 6వ స్థాయి 7వ స్థాయిలో మనం జీడిపిలో నిలబెట్టిన రాష్ట్రం అని చెప్తాడు ఆయనే. ఆయన ఏం చేయకుండానే మొన్న బడ్జెట్ 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టారా మీ ప్రభుత్వం రాగానే? నిధులు ఏమీ లేకుండా వైఎస్ఆర్సీపీ ఏం సమకూర్చకుండానే మీరు బడ్జెట్లు 3 లక్షల కోట్లు పెట్టుకున్నారు. ఏ రకంగా లేదు మీరు అప్పులు చేస్తున్నారు అనేది క్లారిటీ అని ఇవ్వండి. 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టారు. దీనిలో మీకు స్పష్టత ఉంటుంది, చూసుకోండి బేసిక్గా. ఓకే, ఏమి రాబోతుంది అనేది చంద్రబాబు నాయుడు గారు తప్పితే ఆయనకున్న నాలెడ్జ్ కానీ ఆయనకున్న దీంట్లో కానీ నో బడీ ఈజ్ ఈక్వల్ టు దట్ బేసిక్. మీకు ఆయన స్థాయి ఆలోచనలు ఇంకొకరికి ఎవరికి ఉండవు, దాంట్లో ఇంత చేంజ్ అయితే ఉండదు. క్వాంటమ్ సిటీ అనేది, క్వాంటమ్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నో మ్యాటర్ వాట్. ఆయన ఏది చేసినా కానీ హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు బేసిక్గా వీళ్ళకి ఏంటంటే ఈజీ. కొన్ని మీరు నాలెడ్జ్ ఇవ్వండి. క్వాంటమ్ సిటీ అంటే ఏంటి? ఏ రకమైనటువంటి ఉపాధి లభించబోతుంది రాష్ట్రానికి? ఏ రకమైనటువంటి పెట్టుబడి? క్వాంటమ్ అంటే తెలుసుకోవాలంటే నేను ఆ సబ్జెక్ట్ మొత్తం చెప్పమని చెప్తాను, నాకు అభ్యంతరం లేదు. కానీ కొంత అర్థమయ్యే స్థితిలో చెప్పినా చాలు. ఇప్పుడు కంప్యూటర్ ఒక రేంజ్లో పనిచేస్తుంది అనుకుంటే, ఏ సిస్టమ్ అయినా, కంప్యూటర్ ఒకటే కాదు, మీరు కంప్యూటర్ వరకే ఆలోచిస్తున్నారు. ఒక సిటీ స్కాన్, ఒక ఫోటోగ్రఫీ, ఒక ఇది దీంట్లోంచి ఏదైనా చేస్తున్నాను అంటే దాన్ని 10,000 రెట్లు కంటే ఎక్కువ, 10,000 రెట్లు అంతకంటే ఎక్కువ కూడా ఆ కెపాసిటీని పెంచగలిగేది క్వాంటమ్ బేసిక్. అంటే ఇక్కడ ఒక రీసెంట్లీ ఒక ఆయన కలిసాడు, ఆయన అప్లికేషన్ ఒకటి మేము ప్రిపేర్ చేస్తున్నాం. దాంట్లో ఏంటంటే అది ఇప్పుడు సిటీ స్కాన్ చేస్తున్నాం కదా, దానికి ఒక లెవెల్లో పిక్చర్స్ తీస్తుంది. దాన్ని చూసి మనం ఎలా ఉంది పరిస్థితి ఏంటనేది తెలుసుకుంటాం. ఆ పిక్చర్స్ని ఇఫ్ వీ కెన్ టేక్ ఇట్ టు ది మాలిక్యులర్ లెవెల్, అంటే మాలిక్యూల్ లెవెల్, యాటమ్ లెవెల్లో కనుక తీసుకెళ్ళగలిగితే మనం ఏం చేయగలం తెలుసు. క్యాన్సర్ లాంటి సిచ్యువేషన్ ఉంది, మైక్రో లెవెల్లో క్యాన్సర్ లాంటిది ఉంది. ఒక కణితి ఉంది, ఆ కణితిలో ఇంతవరకు తీసేయగలం, కొంతవరకు తీయగలం. లేదు మనం చూస్తే సుమారుగా తీస్తున్నాం. ప్రతి మాలిక్యూల్ను మనం టెస్ట్ చేయగలిగిన కెపాసిటీ వచ్చేస్తే మనకి దీంట్లో, సో మనకి అంత ఈజీ అయిపోద్ది సిస్టమ్. అది వన్ ఆఫ్ రియల్ టైంలో నిజంగా మనం ఆపరేషన్ చేస్తున్నాం, ఇంకేవో జరుగుతుంది బేసికలీ. ఇవన్నీ అంటే ఇప్పుడు సిస్టమే వెరీ పవర్ఫుల్ సిస్టమ్స్ ఉన్నప్పుడు దాన్ని 10,000 రెట్లు పవర్ఫుల్ చేయగలిగితే వాట్ ఈస్ ది క్యాపబిలిటీ దట్ వీ విల్ అచీవ్. దిస్ ఈజ్ ఎ గ్రోయింగ్ టెక్నాలజీ. దిస్ విల్ డెఫినెట్లీ హిట్ ఇట్ బై 2040s. మనకి దీంట్లో అసలు స్పెషాలిటీ ఏంటి, మనం ఏంటనేది తెలిసొచ్చు. ఆ సిస్టమ్కి, ఆ ఎకో సిస్టమ్ మొత్తం ఇప్పుడు డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. ఆ ఎకో సిస్టమ్ మొత్తం మనం ఇప్పుడు అమరావతి తీసుకొచ్చి పెట్టామనుకోండి, వేర్ విల్ ఇట్ బి? ఎకో సిస్టమ్ మొత్తం ఇక్కడే డెవలప్ అవుతుంటే వాట్ ఈజ్ ఇట్ గోయింగ్ టు బి? నెక్స్ట్ ఈ శాన్ ఫ్రాన్సిస్కో లేదు, ఇంకోటి లేదు, ఇవన్నీ కాదు. అమరావతి విల్ బి ది సిటీ దట్ ఎవ్రీ టెక్నాలజీ విల్ బి డెవలప్డ్ ఫ్రమ్ బేసిక్లీ. దానికి ఏదో ఆయన ఇప్పుడు చేసే ప్రాసెస్ని చూసుకోండి. నేను కరెక్ట్గా మాడితే ఒక డ్రైనేజ్ వేయలేని వాళ్ళు, ఒక డ్రైనేజ్ వేయాలంటే దాంట్లో కొలతలు తీసుకోవాలని తెలియని వాళ్ళు ఈ క్వాంటమ్ ఏముంది లేదా డేటా సెంటర్ ఏముందని మాట్లాడితే మనం సీరియస్గా తీసుకోగలమండి. వాళ్ళ మీరు ఆలోచించండి ఒకసారి. ఈ ఓ డ్రైనేజ్ సిస్టమ్ రన్ అవ్వాలంటే దేంట్లోకి ఏమేం కావాలి, ఏమేం చేయాలనేది తెలియని వాళ్ళు బేసిక్గా, లేదా ఒక రోడ్డు వేయాలంటే దానికి ఎట్ట కొలతలు కావాలి, దీంట్లోకి ఏం చేసుకోవాలి అనేది కూడా అవగాహన లేని వాళ్ళని ఈ క్వాంటమ్ టెక్నాలజీ గురించి, డేటా సెంటర్స్ గురించి మాట్లాడుతుంటే ఏం చెప్తాం బేసికలీ? ఇప్పుడు దిస్ ఈజ్ ఇట్. మీరు ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే ఏదో అబద్ధాలు చెబుతారు, సోది చెబుతారు అనుకుంటున్నాం. ఓకే, డేటా సెంటర్ ఎంత ఇంపార్టెంటో తెలుసా మీకు? బేసిక్గా ఎవ్రీ ఇయర్స్లో కూడా ప్రతి బిగ్ సిటీ దే ఆర్ డైయింగ్ టు గెట్ ఇట్. అంటే వాళ్ళు ఏమి ఇస్తున్నారంటే ఏదైనా చేసి వాళ్ళు అక్కడ డేటా సెంటర్ పెట్టాలని వాళ్ళు కోరిక ఉంటాయి. వాళ్ళందరూ అంత పోటీ పడుతున్నారు. అలాంటిది మన వైజాగ్కి తీసుకురావటం అనేది దీంట్లోంచి, అది ఆషామాషి కాదు కదా.